తిరిగి వచ్చింది. అంతే, ఇరుగు పొరుగు వాళ్ళే అబ్బా ఎంత అదృష్టం అన్నారు. మళ్ళీ ఆ పేద రైతు అవునా అన్నాడు. ఆ గుర్రాల్లో ఒక దాని మీద స్వారీ చేయడం నేర్చుకుంటున్న రైతు కొడుకు ప్రమాదవశాత్తు గుర్రం పై నుంచి పడి కాలు విరగొట్టుకుంటాడు. ఇంకేముంది, పక్కింటోళ్ళు ఉన్నారు కదా, అయ్యో పాపం ఎంత దురదృష్టం అన్నారు జాలిగా. మళ్ళీ రైతు తన ధోరణిలో అవునా అన్నాడు. కొంతకాలం తర్వాత శత్రురాజులు ఆ రాజ్యంపై దండెత్తడంతో ఆ గ్రామంలోని యువకులంతా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది, ఒక్క రైతు కొడుకు తప్ప. కాలు విరిగింది కాబట్టి. మళ్ళీ మనోళ్ళు కొడుకు దగ్గరే ఉన్నాడుగా, ఎంత అదృష్టం అన్నారు. రైతు మామూలుగానే అవునా అన్నాడు. 2000 ఏళ్ల కిందట వాస్తవంగా జరిగిన ఈ సంఘటన నేటికి మనకు వర్తిస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలన్నీ అదృష్టాలుగా కనిపించేవన్నీ అదృష్టాలు కాకపోవచ్చు, దురదృష్టాలుగా అనిపించేవి అదృష్టంగా మారిపోవచ్చు. అందుకే ఏ విషయానికి తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి.